మాటలు, దేవుని మాటలు ఈ రీతిగా మనము తెలుసుకొనుట, ధ్యానించుట, అది మనకెంతగానో ఆశీర్వాదకరమై ఉన్నది. ఎస్తేరు గ్రంథంలో 5వ అధ్యాయంలో నుండి మీకు ఒక మాటను తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నాను. 5వ అధ్యాయం 6వ వచనంలో, రాజు ద్రాక్షరసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూసి, నీ కోరిక ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? అది రాజ్యంలో సగం మటుకైనను చేయబడునని చెప్పగా. మన దేవుడు ఎంత మంచి దేవుడు! మరి భౌతిక సంబంధమైన రాజు మరి ఎస్తేరు చేసిన ప్రార్థన చేత కదిలించబడి అసాధారణమైన పరిస్థితి ఏదైతే ఉన్నదో దానిని సాధారణ సులభతరంగా చేసే స్థాయికి ఎస్తేరు యొక్క ప్రార్థన వెళ్ళింది. మనము భారం కలిగి ఉన్నప్పుడు, మనము బాధ్యత కలిగి ఉన్నప్పుడు, ఏ వ్యక్తుల కొరకైతే ప్రార్థన చేస్తామో, ఏ విషయాల కొరకైతే ప్రార్థన చేస్తామో, కొంతమంది మా బిడ్డ మా మాట వింటలేదయ్యా, మా మాట వింటలేదు, మా పరిధిలో లేవని చెప్పి దైవజనులుంటే వాళ్ళు వెళ్తారు చెప్పి వాపోతా ఉంటారు. దేవునితో మాత్రం చెప్పరు. దేవుని సన్నిధిలో మాత్రం ఆ బిడ్డ కొరకు విజ్ఞాపన చేయరు. ఒకవేళ చేసినా ఏదో అంతంత మాత్రం నామమాత్రం. దేవుని సన్నిధిలో చేసే మొర, పెట్టే మొర తప్పకుండా వినబడుతుంది. దేవుడు ప్రార్థన ఆలకించు. దేవుడు ఎస్తేరుతో అంటున్నాడు, రాజు నీ కోరిక ఏంటి? నీకేం కావాలి? నీ కోరిక ఏంటి? ఎంత అద్భుతమైన సంగతి! రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుకున్నప్పుడు ఆయన మన కోరిక యావత్తును సఫలపరిచి అని రాయబడినప్పుడు 20వ కీర్తనలో ఆయన కోరికలు సఫలపరిచేది. ఆయన చిత్తానుసారమై అయినప్పుడు తప్పకుండా ఆయన తీర్చే దేవుడు అయ్యాడు. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. భవిష్యత్తును ఆశీర్వదించి కొంతమంది దేవుని కొరకు నేను ఇలా చేయాలి, దేవుని కొరకు ఇది సాధించాలి, దేవుని కొరకు ఇలా చేయాలి, ఎన్నో ఆశలు కలిగి ఉంటారు. ఆశ కలిగిన ప్రాణం ఆయన మేలుతో తృప్తిపరిచే దేవుడు అయినాడు. ఇలాగ దేవుని సన్నిధిలో ఎన్నో మాకున్న ఆశలు తీర్చబడతా ఉన్నాయి, ఇంకొన్ని తీరవలసి ఉన్నాయి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నీకు నువ్వు తప్పకుండా సహాయం చేస్తాడు. నీ కుటుంబానికి నేను తప్పకుండా సహాయం చేస్తాను. దేవుడి ఇంటి మాటలు మనం ఇంటికి భద్రపరిచి ఆశీర్వదించుకుంటాం. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చేయమని మనకందరికీ దేశం సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.